రాష్ట్రంలో అతిపెద్ద పారిశ్రామిక వాడగా గుర్తింపు పొందిన విజయవాడ ఆటోనగర్ ప్రాంతం ఓవైపు చెత్తా చెదారం మరోవైపు డ్రైనేజీ కంపుతో నిండిపోయింది. ఆటోనగర్ ప్రాంతంలో ప్రధాన రహదారి మినహాయిస్తే మిగిలిన సర్వీస్ రోడ్లలో పేరుకుపోయిన చెత్త వల్ల దోమలు విపరీతంగా వస్తున్నాయని అక్కడ పనిచేసే కార్మికులు చెబుతున్నారు. వర్షాకాలంలో నీరు పారుదలకు దారిలేక చెత్తా చెదారం ఒకచోట నిలిచిపోతుందని అంటున్నారు. దోమలు పెరిగిపోయి అనారోగ్యం బారిన పడుతున్నామని కార్మికులు చెబుతున్నారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. విజయవాడ ఆటోనగర్ సమస్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. రాష్ట్రంలో అతిపెద్ద పారిశ్రామిక వాడ ఆటోనగర్. అదే ఆటోనగర్ అంటే ముందుగా గుర్తు వచ్చేదే విజయవాడ నగరం. ఈ విజయవాడ నగరంలోని ఆటోనగర్ ప్రధాన రహదారులతో పాటు మధ్యదారులు కూడా రకరకాలుగా ఉండనే ఉన్నాయి. ఇందులో ప్రధాన రహదారులు పరిశుభ్రత అయితే మనం చెప్పక్కర్లేదు, శుభ్రంగానే ఉంటున్నాయి. అయితే వాటిలోని మధ్యదారులు ఏవైతే ఉన్నాయో ఆ దారులు మొత్తం చెత్త భరితంగా నిండిపోయి ఉంది. ఇటు ఐలా వారు కానీ అటు మున్సిపాలిటీ వారు కానీ దీనిపై దృష్టి సారించాలని చెప్పి కూడా స్థానికులు కోరుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం స్థానికులైనా వారి వద్ద నుంచి అడిగి తెలుసుకుందాం. ఇది విజయవాడ ఆటోనగర్లో ఎంతకాలంగా పనిచేస్తున్నారు? మేము ఒక 20 సంవత్సరాలు చేస్తాం. 20 సంవత్సరాలు చేస్తాం. ఈ చెత్త ఏంటి ఎంత ఇలా చెత్త ఉంది? చెత్త వల్ల అనారోగ్యం వస్తూ ఉంటుంది. మరి చెత్తని క్లీన్ చేస్తున్నారా? చెయ్యకపోవడం వలన మరి మీకు ఈ అనారోగ్యం మీద ఏంటి అసలు మీకు? దీనివల్ల ఏంటంటే మేము పని చేసుకునే వాళ్ళం కాబట్టి ఇక్కడ మా కంపెనీ ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ ఉన్న తర్వాత ఈ బండి వచ్చింది కదండి, ఈ బండి దగ్గర మేము పని చేసుకుంటున్నాం. కానీ ఈ చెత్త వల్ల ఏంటంటే బళ్ళు అడ్డంగా పెడతాం ఏంటి, ఈ చెత్త క్లీన్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు కూడా రిక్షా బళ్ళు వెళ్ళాలన్నా ఏంటి, బైకులు వెళ్ళాలన్నా పంచులు పడటం ఏంటి, అందులో మనం ఆటోనగర్లో ఉపాధి పని చేసుకునే వాళ్ళు లేడీసు చాలామంది కూడా ఇక్కడికే పనికి వస్తారు. చెత్త బాగా ఈ దుర్వాసన వస్తూ ఉంటుంది. మరి దీన్ని ఎలా తట్టుకుంటున్నారు? ఏంది అసలు ఎలా తట్టుకున్నామంటే క్లీన్ చెయ్యాలి. మరి ప్రభుత్వం ఏంటి దానివల్ల ప్రభుత్వం చూసుకోవాలి. అవన్నీ మాలంటే ఏదో సామాజికంగా బతుకుతున్నాం, మామూలుగా కూలి పని చేసి బతికే వాళ్ళం. మీ ఎవరికి ఏమి చెప్పే అంతనే కాదు. ఆటోనగర్లోనే ఉన్నారు 30 సంవత్సరాలు. మరి చెత్త ఈ దుర్వాసన మరి ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది. మరి ఏంటి ఇది? ఏంటంటే మరి ప్రభుత్వం పట్టించుకొని తీయాలి. ఇదివరకు కూడా బాగానే చేస్తాను, కొద్ది గొప్ప చేశారు. ఇదివరకు బాగలేదు, ఇది కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. ఇదివరకు ఇప్పుడు బాగానే చేశారు కొద్దిగా. ఇదివరకు అయితే దారుణంగా ఉండేది, ఇప్పుడు కొద్దిగా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఉన్నది కూడా చేస్తే బాగుంటుంది. అది ఈ చెత్త మొత్తం తీస్తే అసలు ఈ ఆటోనగర్ అంటేనే రాష్ట్రంలోనే అతిపెద్ద ఆటోనగర్ విజయవాడ. అలాంటి విజయవాడ ఇలా ఉంది. మరి ఉందంటే మరి ఇదివరకు పట్టించుకొని ఇప్పుడు కొద్ది చేస్తున్నారు. మరి ఉన్నది కూడా చేస్తే మంచిగా చెప్పుకుంటాం. అది ఇంతకుముందు అయితే ఇంత ఎత్తుందన్న. ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే కొద్దిగా మనకు మొత్తం క్లీన్ మొత్తం చేశారు. మళ్ళీ వేసేస్తున్నారు. దాన్ని బట్టి అది ఇలా చెత్త వేసే వాళ్ళని అడ్డుకునేందుకు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? వాళ్ళకి పెట్టాలి సార్, ఇక్కడ బోర్డు పెట్టి ఇక్కడ చెత్త వేయరాదని చెప్పేసి వాళ్ళకి మన పనిష్మెంట్ అయినా చెప్పాలి, జరినామా అయినా విధించాలి అని చెప్పి బోర్డు పెట్టడం, ఇలా ఫెన్సింగ్ ఏర్పాట్లు కానీ కాలువల మీద చెత్త వేయొద్దని బోర్డు పెడతారు, ఫెన్సింగ్ అలా పెడితే బాగుంటుంది. విజయవాడ ఆటోనగర్ ప్రాంతంపై ఆధారపడి వందలాది కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఈ కార్మికులు ఈ దుర్వాసన, ఈ చెత్త వలన తమ ఆరోగ్యాలు కూడా పాడైపోతున్నాయని చెప్తూనే ఉన్నారు. అయితే విజయవాడ ప్రాంతానికి ప్రధాన రహదారి ఆటోనగర్ 100 అడుగుల రోడ్డు మాత్రమే అని అందరూ అనుకుంటూ ఉంటారు. అలాగే ఈ 100 అడుగుల రోడ్డుతో పాటే మరొక ప్రధాన రహదారి ఇప్పుడు మనం చూస్తున్న ఈ బిగినింగ్ రోడ్డు కూడా అవుతుంది. ఈ రోడ్డునే మొత్తంగా ఈ చెత్త స్లడ్జ్ బాగా వేస్టేజ్ ఏదైతే ఉందో దాంతో ఈ రోడ్డు కూడా నిండిపోయింది. అయితే ఈ ప్రాంతాన్ని కూడా అటు విజయవాడ మున్సిపల్ శాఖ అధికారులు కానీ లేదా కార్పొరేషన్ ఆటోనగర్ పరిధిలోకి వచ్చే ఐలా అధికారులు కానీ ఈ రోడ్డును కూడా శుభ్రం చేసి తమ ఆరోగ్యాలను కూడా కాపాడాలని చెప్పి కూడా ఇక్కడ కార్మికులు కోరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ నానితోటి జర్నలిస్ట్ మహేష్, విజయవాడ ఆటోనగర్ నుంచి.